హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఆధార్ సెంటర్లను ఓపెన్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక పోర్టల్ని అయితే తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా మనం వివిధ రకాల కోర్సులను నేర్చుకొని సర్టిఫికేట్ అయితే పొందవచ్చు. అలాగే మనం కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం ఓపెన్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎంతో మంది నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం యుడై ఈ లెర్నింగ్ పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని సేవలను అందించాలనుకునే దేశంలోని పౌరులకు ఆధార్ సేవలకు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తారు. అలాగే ఈ పోర్టల్ ద్వారా బేస్ సర్వీస్ సెంటర్ తెరవడానికి కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. యుడై ఈ లెర్నింగ్ పోర్టల్ ద్వారా దేశంలోని పౌరులు ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్, ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని పనులను మరియు సమాచారాన్ని ఇంట్లో కూర్చొని అయితే పొందవచ్చు. పోర్టల్లోని అందుబాటులో ఉన్న కోర్సులను చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అయితే మనం పొందవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడం ద్వారా సర్టిఫికేట్ కూడా మనం పొందవచ్చు. ఈ పోర్టల్ ఆధార్ కార్డు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు బేస్ ఆపరేటర్, బేస్ సూపర్వైజర్కు సంబంధించిన సర్టిఫికెట్ కూడా మనం ఇక్కడ పొందవచ్చు. ఆధార్ సేవా కేంద్రాన్ని తెరవడానికి దరఖాస్తు కూడా ఈ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ట్రైనింగ్ కూడా పొందవచ్చు. దాని ద్వారా దేశ ప్రజలకు ఆధార్ సేవల్ని మనం అందించవచ్చు అన్నమాట. ఈ ట్రైనింగ్ అయితే ఆన్లైన్లో ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవాల్సిన అర్హతలు, అవసరమైన పత్రాలు ఒకసారి చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతదేశంలో నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఏజ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మొదలైనవి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోండి. దీంట్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీ యొక్క పేరు, పాస్వర్డ్, ఈమెయిల్, మీ యొక్క విలేజ్, సిటీ, స్టేట్, ఏజెన్సీ టైప్, ఏజెన్సీ పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు క్రియేటివ్ మై అకౌంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడికి మీకు ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు అకౌంట్ వెరిఫై జరుగుతుంది. అలా వెరిఫై అవగానే మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో కోర్సు ఎలా ప్రారంభించాలంటే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు యుడై ప్రారంభించిన కోర్సుల జాబితా అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీ అవసరానికి అనుగుణంగా మీరు ఆప్షన్ ఎంచుకొని క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఎన్రోల్మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీ ముందస్తు అంచనాను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కోర్సు పొందవచ్చు, లేదంటే కోర్స్ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కోర్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.